అసలు ఊపిరి పీల్చుకోవడానికి గ్యాప్ లేకుండా యూఎస్ ఇరాన్ మీద విరుచుకుపడుతుంది. ఒకప్పుడు యుద్ధం అంటే యుద్ధ భూమి మీద జరిగేది. ఇప్పుడు సముద్రం మీద షిఫ్ట్ అయింది ఫోకస్ అంతా. షిప్స్. వరల్డ్ వార్ 2 తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ యూఎస్ ఇరానియన్ యుద్ధ నౌక వాళ్ళ నేవీకి సంబంధించిన ఒక షిప్ని సబ్మరీన్ టర్పిడో తోటి ఎక్స్ప్లోజన్ అయ్యి అసలు ఆనవాళ్ళు లేకుండా మొత్తం మునిగిపోయింది. మార్నింగ్ 5 o'clockకి ఐరిస్ దేనా అన్న ఇరానియన్ యుద్ధ నౌక నుంచి వెళ్ళి డిస్ట్రెస్ కాల్ వెళ్తే శ్రీలంకన్ నేవీ వాళ్ళు మార్నింగ్ 6 కల్లా ఒక షిప్ని, 7 కల్లా ఇంకో శ్రీలంకన్ నేవీ షిప్ని అక్కడ పంపితే అసలు షిప్ ఆనవాళ్ళు ఏం లేవంట. జస్ట్ కొన్ని లైఫ్ జాకెట్స్ అవన్నీ కనిపిస్తే ఒక 32 మందిని రెస్క్యూ చేసి హాస్పిటల్లో జాయిన్ చేసిండు. ఇది ఎక్కడ జరిగిందంటే శ్రీలంకన్ టెరిటోరియల్ వాటర్కి కొంచెం బయట ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని ఉంటుంది. అంటే ఒక 44 nautical miles దూరంలో సౌత్ ఆఫ్ శ్రీలంక గ్యాలెక్కి దగ్గరలో. సో వాళ్ళని హాస్పిటల్లో తీసుకెళ్ళిండు, అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. అసలు శ్రీలంక ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అంటే ఇట్లాంటి డిస్ట్రెస్ కాల్ ఏ షిప్ నుంచి వచ్చినా కానీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ మేరీటైమ్ సర్చ్ అండ్ రెస్క్యూలో భాగంగా శ్రీలంక కూడా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి డిస్ట్రెస్ కాల్ వచ్చినప్పుడు వాళ్ళు అటెండ్ అవ్వాలి. సో ఓవరాల్గా ఆ ఐరిస్ దేనా అనే ఇరాన్ యుద్ధ నౌకలో 180కి పైగా సిబ్బంది ఉంటే అందులో 32 మందిని మాత్రమే రెస్క్యూ చేసిండ్రు. మిగిలిన వాళ్ళు అర్థం చేసుకోండి అసలు ఆనవాళ్ళు లేకుండా వాళ్ళు ఆ షిప్ మునిగిపోయిందంటే వాళ్ళు యూఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేసిండ్రు, మేమే ఈ పని చేసినాం, ఈ ఘనకార్యం చేసామని చెప్పి వాళ్ళు వీడియో కూడా రిలీజ్ చేసిండ్రు. అసలు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధము ఇప్పుడు ఇండియన్ ఓషన్ వైపు కూడా షిఫ్ట్ అయిందంటే అర్థం చేసుకోండి. ఆ షిప్ ఐరిస్ దేనా మొన్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో విన్యాసాలు కూడా చేసింది. మన ఇండియన్ నేవీ వాళ్ళు కండక్ట్ చేసింది కదా విశాఖపట్నంలో. అక్కడ నుంచి తిరుగు ప్రయాణం చేస్తున్నప్పుడు అది సేఫ్ వాటర్స్లోనే, ఇంటర్నేషనల్ వాటర్స్లోనే ఉంది కదా, సేఫే అనుకుంది. కానీ ఇట్లా వాళ్ళు మన యూఎస్కి ఇండియన్ ఓషన్లో కూడా వాళ్ళకు ఒక మెయిన్ నేవీ బేస్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని అటాక్ చేస్తుంటారు.